హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసోడ్ 2024లో ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో అది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తద్వారా ఎంతమందికి వచ్చినాయో మన నాకు కూడా ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఏంటి అంటే చాలామందికి ర్యాంక్స్ రాలేదు అని కూడా బాధపడుతున్నారు. సో వాళ్ళందరికీ ఐపీ మార్క్స్ అప్డేట్ చేసిన తర్వాత అయితే మీకు కూడా మార్క్స్ అయితే వస్తాయి. సో ఫర్ దట్ డిక్లరేషన్ అయితే వస్తుందన్నమాట. దాని గురించి కూడా నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫర్ దట్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఎవరికైతే ర్యాంక్స్ వచ్చినాయో సో వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ దట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండే, సో ఈ ఇయర్ మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే ఒక ప్రిడిక్షన్ అయితే చేసుకోవడం కాదు, మీరే చేసుకోండి ఈ విత్ యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ టిప్స్, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అఫీషియల్ వెబ్సైట్ అన్నటువంటిది. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వెబ్సైట్. వన్స్ మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ అవ్వగానే ఇక్కడ ఏంటి అంటే ఈ వెబ్సైట్ మొత్తం కొత్త వెబ్సైట్ పెడతారు. సో ఈ డేటా మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట, ఈ డేటా మొత్తం పోతుంది. సో ఫర్ దట్ మీరు ఎంత తొందరగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారో అంత యూజ్ అయితే అవుతుంది అన్నమాట అందరికీ. ఏంటి అంటే ఇందులోకి వచ్చి మనం చెక్ చేసుకోవాలి. సో ఎలా ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉండే, ఏ కాలేజెస్ ఉండే అనేసి. సో ఫర్ బోత్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ బైపీసీ అగ్రికల్చర్ ఈ స్ట్రీమ్ వాళ్ళకి, ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళ గురించి చూస్తున్నాం కదా. సో మీకైతే కంబైన్డ్ వీడియో అనమాట, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ మీరు డైరెక్ట్ వెళ్ళేసి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఈనాడు.comలో ఉన్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చేసి కిందకి స్క్రోల్ చేస్తే డైరెక్ట్ మీరు లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. కిందకి స్క్రోల్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు ఎంత వచ్చిందో ర్యాంక్, నిన్న వచ్చిన ర్యాంక్ ఈ ఎపిసోడ్లో. సో ఆ ర్యాంక్ ఇక్కడ వేసేయండి. మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ యొక్క కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ డిస్ట్రిక్ట్ ఇక్కడ అంటే ఏ డిస్ట్రిక్ట్లో మీకు కాలేజ్ ఉందో ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ ప్లేసెస్, ఏ ప్లేసెస్ కావాలో ఆ ప్లేసెస్, ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీ అండ్ ఏ కాలేజ్ నేమ్ కావాలో ఆ కాలేజ్. సో చూపిస్తాను. సో చూడండి, నేను ఇక్కడ 12,000 ర్యాంక్ అయితే వేశాను. జెండర్ వచ్చేసి మేల్ పెట్టాను. సో ఇక్కడ మీ కేటగిరీ వచ్చేసి ఏ కేటగిరీయో ఆ కేటగిరీ పెట్టేసుకోండి. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి డిస్ట్రిక్ట్ వచ్చేసి షార్ట్ ఫామ్లో ఉంటాయన్నమాట. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అండ్ విజయనగరం, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, విశాఖపట్నం, ఇట్లా ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ అలా మనమైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కావాలి అనేసి. తర్వాత వచ్చేసి మీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీలో కావాలి ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. అండ్ ఆల్ యూనివర్సిటీస్ పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కాలేజెస్ వచ్చేసి అన్ని కాలేజెస్ వస్తాయి అన్నమాట. ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో అన్ని యూనివర్సిటీస్ యొక్క కాలేజెస్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే కాలేజ్ వచ్చేసి ఆల్ పెట్టాను అనమాట, సెపరేట్ పెడితే వస్తలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి కోర్స్ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. సో ఏమేం కాలేజెస్ ఉన్నాయి, అవిటి నేమ్స్ ఏంటి అని సెలెక్ట్ చేసుకుని అన్నీ చూపిస్తూ ఉంటుంది. చూపించిన తర్వాత ఇక్కడ లాస్ట్ చూడండి, లాస్ట్ ర్యాంక్ 12,623 అండ్ 13,577, 15,610 ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ మీరు పెట్టుకున్న కట్ ఆఫ్కి అంటే మీ ర్యాంక్కి దగ్గరలో ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వెబ్సైట్ ఫాస్ట్గా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సాక్షి ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను 20,000 ర్యాంక్ పెట్టాను. స్ట్రీమ్ వచ్చేసి మీరు బైపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ ఏ కేటగిరీయో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఎంపీసీ ఉంటుంది కదా, అది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ మీ రీజియన్ ఎస్వియుఆ, ఎస్డబ్ల్యూఆ, ఏయుఆ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు కావాల్సిన కోర్స్ ఎందులో కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎంత పర్సన్స్తో కావాలి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయగానే మనకైతే ఇలా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లోకి నుంచి టోటల్గా చూడండి, ఇక్కడ టోటల్గా వచ్చేసి 3 అయితే వచ్చినాయి అనమాట. మనం ఎంత సెలెక్ట్ చేసుకున్నాం, 20th ర్యాంక్ కదా, 20 ర్యాంక్ అంటే ఇక్కడ చూడండి 53 ర్యాంక్ 821కి కూడా ఇక్కడ సీట్ వచ్చినది. ఎక్కడ వచ్చేసి అంటే చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇలా మీరు ఈ కాలేజ్ నేమ్ ఒక పేపర్ పైన రాసేసుకొని నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ ఏపీఎపిసెట్ దానిలోకి వచ్చేసి ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది కనిపిస్తుంది, దీనిపై అయితే ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మీరు ఏదైతే కాలేజ్ చూసుకున్నారో ఆ కాలేజ్ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చాలా టైం అయితే పడుతుంది, కొంచెం పేషెన్స్గా అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఓకేనా, కొంచెం అయితే పేషెన్స్ యూజ్ చేయండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే కోర్స్ ఉంటుంది. ఆ యొక్క కోర్స్ మీకు ఏ కోర్సులో కావాలో ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీకైతే 10 ఎంట్రీస్లో వస్తుందన్నమాట. ఇక్కడ లాస్ట్ టైమ్ ఎంత ర్యాంక్కి సీట్ వచ్చింది విత్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, అప్లికెంట్ నేమ్ కూడా వస్తుంది, అండ్ జెండర్, అండ్ వాళ్ళ కేటగిరీ, అండ్ రీజన్ ఏ రీజన్లో వచ్చింది, అండ్ వచ్చేసి ఏ ఫేజ్లో కూడా వచ్చింది అనేది ఫుల్ డీటెయిల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో కనిపిస్తూ ఉంటుంది. సో మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో వస్తుంది, ఏ కోర్సులో వస్తుంది అనేది ఫుల్ డీటెయిల్గా అయితే మీ ఫింగర్ టిప్స్లో అయితే మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేశారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్